హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ షార్ట్ రుచులు బై కిరణ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో నేను మీ ముందుకి వస్తున్నాను. అయితే ఈ వ్లాగ్లో మీకు రెండు మంచి హెల్దీ రెసిపీస్, అలాగే వాటితో పాటుగా కొన్ని హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇంకా ఎన్నో విషయాలు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. అయితే అందరూ కూడా ఈ వీడియోని ఆఖరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే మన ఈ వీడియోలో మీకు మెదడుకు మేత అని ఒక పొడుపు కథ నేను అడుగుతాను. నేను అడిగిన పొడుపు కథకి ఎవరైతే ఫస్ట్ కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేస్తారో వాళ్ళకి మంచి గిఫ్ట్స్ కూడా ఉంటాయి. సో మన ఈ వ్లాగ్లోకి వచ్చేస్తే ముందుగా మీకు మేథీ పరాటా ఎలా చేయాలి అని చూపిస్తున్నాను. మేథీ పరాటా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే మంచి హెల్దీ కూడా. అయితే అందరూ అనుకోవచ్చు ఫ్రెండ్స్, ఇది అందరికీ తెలిసిందే కదా అని. కానీ ఇందులో నేను ఈ వీడియోలో మీకు ఈ మెంతి కూర హెల్త్ బెనిఫిట్స్ కూడా షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. అయితే ముందుగా మనం గోధుమ పిండి తీసుకోవాలి. అందులో సన్నగా తరిగిన మెంతి కూరని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఈ మెంతి కూర అనేది షుగర్ పేషెంట్స్కి, అంటే డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిదనమాట. వాళ్ళకి షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే ఒక డయాబెటిక్ పేషెంట్స్ అనే కాదు ఫ్రెండ్స్, అందరికీ కూడా, అంటే మనకి ముందు జాగ్రత్తగా షుగర్ రాకుండా, అలాగే హార్ట్కి అన్నిటికీ కూడా మనకి ఈ మెంతి కూర అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే మనకి ఎంత మంచిదైనా కూడా అన్ని రకాల కూరలు అనేవి మనం కర్రీ రూపంలో తీసుకోవడం అంటే సాధ్యం కాదు కదా. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక పూట రైస్ తింటున్నాము, ఒక పూట నైట్ అనేది మ్యాక్సిమం టిఫిన్ అనేది చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. అందుకని మనం కనుక ఇలా ఆకుకూరల్ని మనం ఇలా గోధుమ పిండిలో కలుపుకొని పరాటా రూపంలో కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎవ్రీడే వెరైటీ అనేది ఇష్టపడుతున్నారు కాబట్టి మనం ఇలా చేసి పెట్టామంటే హెల్త్కి హెల్త్ ఉంటుంది, అలాగే టేస్ట్కి టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. అయితే నేను ఇలా చక్కగా గోధుమ పిండిలో మెంతి కూర, అలాగే ఉప్పు, కొంచెం ధనియా పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా, నూనె అన్నీ వేసి మనం చక్కగా కలిపేసుకోవాలి. అయితే నేను మనం ధనియా పౌడర్ అలా గరం మసాలా అనేవి మనకి ఆప్షనల్ ఫ్రెండ్స్, కంపల్సరీగా యూస్ చేయాలి అని అయితే మాత్రం లేదనమాట. సో ఇలా చక్కగా నేను పిండి కలిపేసేసి ఒక 1 అవర్ వరకు మనం నానబెట్టేసేసుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా మనం చపాతీ అనేది ఒక 1 అవర్ ముందే కనుక పిండి కలిపి పెట్టేసేసుకుంటే చపాతీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. సో ఒక 1 అవర్ తర్వాత మనం చపాతీ అనేది చేసేసుకుందాము. ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే మనకి ఇందులో ఈ మేథీ పరాటాలోకి మనం పెరుగు, అలాగే వెల్లుల్లి కారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ఇంకా సపరేట్ కర్రీ అనేది మనం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో మనము ధనియా పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి మనం సపరేట్ కర్రీ అయితే ఏం చేయాల్సిన అవసరం ఉండదు. కాదు అంటే కొంతమంది జెంట్స్ కానీ కొంతమంది ఏంటంటే ఏమి చేసినా కూడా, అంటే చివరికి ఆలు పరాటాలో కూడా ఏదైనా కర్రీ ఉంటేనే ఇష్టపడతారు కాబట్టి కావాలి అనుకున్న వాళ్ళు ఏమైనా కర్రీస్ అనేది మనం చేసుకోవచ్చు. బట్ కంపల్సరీ అయితే వీటిలోకి కర్రీ కావాలి అనేది ఉండదన్నమాట. సో ఇలా నేనైతే చక్కగా మేథీ పరాటా ఎవ్రీ వీక్లీ ఒక వన్స్ నేను మేథీ పరాటా అనేది చేస్తాను ఫ్రెండ్స్. షుగర్కి అన్నిటికీ చాలా మంచిది కాబట్టి ఇలా మనం చేసుకోవచ్చు. సో మనం ఇలా పరాటా అన్నీ కూడా మనం పామేసుకొని నూనె వేసి కాల్ చేసుకోవాలి. మెంతి పరాటా వచ్చేసరికి మనము పుల్కాలాగా కాల్చుకుంటే టేస్ట్ బాగోదు, ఎందుకంటే కొంచెం చేదు ఉంటుంది కాబట్టి మెంతి ఆకు కంపల్సరీగా అయితే మనం ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని మనం పరాటా అనేది కాల్చుకోవాలన్నమాట. సో ఇలా చక్కగా కావాల్సిన చపాతీలన్నీ కూడా రుద్దేసుకొని మనం కాల్ చేసుకుందాము.
అయితే ఈ చపాతీలు రుద్దుకొని కాల్చుకునేలోపు నేను మీకు చెప్పినట్టుగా మెంతి కూరలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ మెంతి కూర అనేది మనకి డయాబెటీస్ని తగ్గిస్తుంది, అలాగే జీర్ణ ప్రక్రియని మెరుగుపరుస్తుంది, ఇంకా స్కిన్కి కూడా చాలా మంచిదన్నమాట. స్కిన్లో ఉండే బ్యాడ్ అన్నీ కూడా తీసేసి మన స్కిన్ అనేది గ్లో వచ్చేలాగా చేస్తుంది. అండ్ మన హెయిర్కి కూడా మెంతి కూర అనేది చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. హెయిర్ ఫాల్ కానీ డాండ్రఫ్ ఇలాంటివన్నీ కూడా మెంతి కూర అనేది క్యూర్ చేస్తుంది అనమాట. అలాగే కంటికి కూడా చాలా అంటే చాలా మంచిది. వీటితో పాటు ఈ రోజుల్లో మనందరం ఫేస్ చేసిన ప్రాబ్లము బ్యాడ్ కొలెస్ట్రాల్. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల మనం బాగా ఊబకాయం అంటే బాగా లావుగా ఉంటున్నారు. పిల్లలు కాదు, పెద్దవాళ్ళు కాదు, ప్రతి వాళ్ళు కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి బాగా లావుగా ఉంటున్నారు కదా. ఇలాంటి వాళ్ళు కనుక వీక్లీ ఒక ట్వైస్ అంటే 2 సార్లు మనం మెంతికూర కనుక మన డైట్లో యాడ్ చేసుకుంటే మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నీ కూడా తీసేసి చక్కగా మన ఫ్యాట్ అనేది తగ్గిస్తుంది అనమాట. అలాగే కొలెస్ట్రాల్ చక్కగా తీసేస్తుంది. ఇంకొక హెల్త్ బెనిఫిట్ ఏంటి అంటే మనం ఇప్పుడు తీసుకునే ఫుడ్ అంటే మన ఈ ఫాస్ట్ ఫుడ్ ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల ఏంటంటే రక్త కణాల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నీ కూడా పేరుకుపోయి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది బాగా వింటున్నాము. అయితే మనం మెంతి కూర ఎక్కువ తీసుకోవటం వల్ల ఈ రక్త కణాల్లో ఉన్న ఈ చెడు కొలెస్ట్రాల్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది అనమాట. అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఈ మెంతి కూర అనేది మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే డయాబెటీస్ వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేది అంటే బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్లో ఉంచి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ మెంతి కూర అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ఇకపోతే వీటితో పాటుగా కిడ్నీ లివర్ కూడా ప్యూరిఫై అయ్యేలాగా మనకి ఈ మెంతి కూర అనేది బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాదండి, ఎవరైతే తల్లులు అంటే న్యూ బోర్న్ బేబీస్ తల్లులు ఉంటారు కదా, బాలింతలు అంటారు, వాళ్ళు కనుక ఈ మెంతి కూర తీసుకుంటే పిల్లలకి సరిపడా పాలు అనేవి వాళ్ళకి ఉత్పత్తి అవుతాయి. అండ్ పిల్లల కోసం ట్రై చేసే వాళ్ళు కూడా మగవారిలో వీర్యకణాల ఉత్పత్తికి కూడా ఈ మెంతి కూర చాలా వరకు ఉపయోగపడుతుందన్నమాట. అండ్ అన్నీ బాగానే ఉన్నా కూడా ఫ్రెండ్స్ మరీ హెవీగా అంటే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని మెంతి కూర ఎక్కువైతే తీసుకోకూడదు, ఎందుకంటే వేడి చేస్తుంది కాబట్టి. మనం వీక్లీ ఒక ట్వైస్ మన డైట్లో కనుక ఈ మెంతి కూర యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. అంతేకాదు ఫ్రెండ్స్, పెద్దవారు అంటే వయసు పెరిగే కొద్దీ ఎముకల్లో వచ్చే వీక్నెస్ అంటే కాల్షియం తగ్గిపోతుంది కదా. మనం ఈ మెంతి కూర తీసుకోవటం వల్ల ఎముకల బలానికి కావాల్సిన కాల్షియం అలాగే మెగ్నీషియం కూడా మనకి లభిస్తుందన్నమాట. సో విన్నారు కదా ఫ్రెండ్స్, మనం మెంతి కూర తీసుకోవటం వల్ల 1 కాదు 2 కాదు చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మనం వీక్లీ ఒక ట్వైస్ అయితే మనం మెంతి కూర అనేది మన డైట్లో యాడ్ చేసుకుందాము. ఇకపోతే నేను పరాటా ముందని రుద్దేసుకొని చక్కగా అన్నీ అయితే చేసుకున్నాను. నేనైతే ఒక 2 టైమ్స్ మెంతి కూర అనేది నేను ఖచ్చితంగా యూస్ చేస్తాను. అండ్ ఇలా మేతి పరాటాగా మా ఇంట్లో చాలా అయితే లైక్ చేస్తారండి. అండ్ ఇందులోకి వచ్చేసరికి నేను వెల్లుల్లి కారము పెరుగు వేసి తింటామన్నమాట. వెల్లుల్లి కారం అంటే ఏం లేదు ఫ్రెండ్స్, చక్కగా మనము నార్మల్ ఎర్రకారం ఉంటుంది కదా, ఆ ఎర్రకారము అలాగే రాక్ సాల్ట్ అండ్ కొంచెం జీలకర్ర కొన్ని వెల్లుల్లిపాయలు అన్నీ కలిపి చక్కగా మిక్సీ వేసేసి నేను స్టోర్ చేసుకుంటాను అనమాట. ఏమైనా డీప్ ఫ్రైస్ చేసినప్పుడు కానీ లేదు ఇలా పరాటాస్లో కానీ మనం ఆ కారం అనేది వేసుకొని చక్కగా పెరుగు వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మేము చపాతీలో అయితే ఇలాంటి అంటే నార్మల్ చపాతీలో కర్రీ చేసిన ఇలాంటి పరాటాస్కి ఈ కారం విత్ కర్డ్ అనేది నేను యూస్ చేస్తాను అనమాట. మనం ఇలా యూస్ చేయటం వల్ల 2 బెనిఫిట్స్ అయితే ఉంటున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం సపరేట్గా మళ్ళీ పెరుగు తీసుకోవాలి అంటే మనం చాలా అంటే తీసుకోము కాబట్టి ఇలాంటి అంటే మెంతి పరాటాస్లో ఇలా మనం పరాటాస్లో ఇలా యూస్ చేసామనుకోండి,
ఈ వేడికి ఆ చలవ అంటే పెరుగు చలవ కదా, మనకి రెండు బ్యాలెన్స్ అయితే అవుతాయి అన్నమాట. అండ్ నేను ఇక్కడైతే ఈ కారం పెరుగులో కొంచెం చాట్ మసాలా యాడ్ చేశాను. అది ఆప్షనల్ ఫ్రెండ్స్, కంపల్సరీ అనేం లేదు. చాట్ మసాలా అందరూ లైక్ చేయరు కాబట్టి అది ఆప్షనల్ అనమాట. సో ఇలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మనం కర్రీ చేయకుండా ఎప్పుడైనా హడావిడిగా ఉన్నప్పుడు కర్రీ చేయకుండా అండ్ చలవకి చలవ అన్ని రకాలుగా మనకి ఈ కర్డ్ వల్ల యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇలా నేను మెంతి పరాటా చేశాను. ఇకపోతే రెండవ రెసిపీ అండి, ఇది ఎమ్మి అనమాట. చాలా చాలా బాగుంటుంది, అందరూ లైక్ చేస్తారు. అది ఏంటంటే పెరుగు ఆవడ. సో ఈ పెరుగు ఆవడకి నేను గారెపిండి ముందే వేసేసి పెట్టుకున్నాను అనమాట. నేను ఇడ్లీ పిండి అట్టుపిండి వేసేటప్పుడే ఇలా ఆవడికి కూడా నేను పిండి అయితే వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వేసేసుకోవచ్చు. అయితే ఈ పెరుగు ఆవడ అందరం అంటే నేను ప్రాసెస్ చూస్తూ నేను మీకు స్టార్టింగ్ వీడియోలో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మిమ్మల్ని ఒక పొడుపు కథ అడుగుతాను. ఆ పొడుపు కథకి ఎవరైతే సమాధానం చెప్తారో ఫస్ట్, అంటే సమాధానం కాదు ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లో ఎవరైతే ఫస్ట్ కామెంట్ చేస్తారో వాళ్ళకి మంచి గిఫ్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఆవిడకైతే మనం బాండీ పెట్టేసి నూనె పోసాను కదా, ఆ నూనె హీట్ అయ్యేలోపు మనం తెలుసుకోవాల్సిన పొడుపు కథ అనేది విందాము. బాగా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. కంపల్సరిగా కామెంట్ బాక్స్లో అయితే ఆన్సర్ అనేది మీరు కామెంట్ చేయండి. మన ప్రశ్న ఏమిటి అంటే, తెల్లని మొక్క ఎర్రగా పూస్తుంది, మంచి సువాసనతో పరిమళించి మాయమైపోతుంది. విన్నారు కదా? మరొకసారి మన ప్రశ్నని నేను అడుగుతున్నాను. తెల్లని మొక్క ఎర్రగా పూసి మంచి పరిమళంతో మాయమైపోతుంది. సో విన్నారు కదా ఫ్రెండ్స్ ప్రశ్నని. దీనికి సమాధానం తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ కామెంట్ చేసిన వాళ్ళకి మంచి గిఫ్ట్ అయితే ఉంటుంది. సో ఇలా నూనె కాగేలోపు నేనేం చేశానంటే పెరుగు ఒక గిన్నెలోకి తీసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం దాంతో పాటుగా ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉప్పు, కారం అన్నీ వేసేసి చక్కగా కలిపేసుకొని తిరగమాత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. అయితే అందరూ గారెలకు వచ్చేసరికి కొంచెం పిండి గట్టిగా వేస్తాం కదా, కానీ పెరుగు ఆవడికి వచ్చేసరికి కొంచెం వాటర్ పోసి కొంచెం మెత్తగా వేయాలి ఫ్రెండ్స్ పిండి అనేది. అప్పుడే మనకి పెరుగు అనేది చక్కగా ఆవడికి పట్టేస్తుంది అనమాట, పీల్చుకొని మెత్తగా బాగుంటాయి పెరుగు ఆవడ. చాలామంది నేను విన్నది ఏంటంటే గట్టిగా వేసేసి గారె అంటే పెరుగులో వేసినప్పుడు గారె అనేది మెత్తపడలేదు అని అంటుంటారు. కానీ పెరుగు ఆవడికి ఎప్పుడైనా కూడా మనం వాటర్ అనేది వేసుకోవాలన్నమాట. సో ఇలా పెరుగులోకి మనం తాలింపు వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇకపోతే పెరుగు ఆవడ కూడా మనకి హెల్త్కి చాలా మంచిదండి. ఎందుకంటే పెరుగు వచ్చేసరికి చలవ చేస్తుంది. అలాగే గారెల పిండి అంటే మనం మినపప్పు యూజ్ చేస్తాం కదా, మినప్పప్పు చాలా బలం అండి. సో ఇలా మనం మంత్లీ ఒకసారి లేదా 2 సార్లు మనం ఇలా పెరుగు ఆవడ కనుక చేసుకొని తిన్నా కూడా చాలా హెల్దీ అనమాట. సో ఇలా మనం చక్కగా పెరుగులో కొంచెం వాటర్ పోసేసి నేనైతే తాలింపు పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు ఆయిల్ అనేది హీట్ అయిపోయింది కదా, ఇందులో మనం ఇప్పుడు గారెలు వేసుకుందాము. ఇక యాక్చువల్గా అందరికీ పెరుగు ఆవడ అనేది ఎలా అనేది తెలుసు కదా. సో నేను ఇక్కడ ఈ పెరుగు ఆవడ పెరుగులో వేసేలోపు మీతో కొన్ని చిన్న చిన్న విషయాలు అనేది నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పటి రోజుల్లో ఫ్రెండ్స్ ప్రతి వాళ్ళు కూడా మనం ఏం చేస్తున్నామంటే స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ ఆర్డర్ పెట్టేసి ఇంటికి తెప్పించుకుంటున్నాము. అండ్ పిల్లల్ని కేర్ చేయటం అయితే మాత్రం చాలామంది ఫెయిల్ అవుతున్నారని అయితే మన అధ్యయనంలో అంటే సర్వేలో అయితే తెలుస్తుందన్నమాట. దానికి రీజన్స్ ఏంటి అంటే పిల్లలు చాలామంది ఫుడ్ అయితే లైక్ చేయట్లేదు. కానీ మనము కూడా ఆలోచించాలి కదా ఫ్రెండ్స్, ఏంటంటే
పిల్లలు వాళ్ళకి నచ్చినట్టుగా మనం చేయాలి లేదు అంటే కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏదో ఒకటి తింటే చాలు అన్నట్లుగా కొంతమంది పిల్లలకి వాళ్ళు తినేవి మాత్రమే కుక్ చేసి పెడుతున్నారు. ఇంకొంతమంది పేరెంట్స్ అయితే వాళ్ళకి మొబైల్ లేదా టీవీ పెట్టేసేసి వాళ్ళు ఏం తింటున్నారు అనేది కూడా వాళ్ళకి తెలియనంతగా ఆ ఫోన్స్లో అలాగే టీవీలో వాళ్ళు లీనమైపోతున్నారు. వీళ్ళు ఏదో పెట్టేస్తున్నారనమాట. కానీ ఎప్పుడైనా మనము చిన్నప్పుడు పిల్లలతో ఎంత అయితే టైం స్పెండ్ చేస్తామో వాళ్ళు పెద్ద అయ్యే కొద్దీ అంత హెల్తీగా అనేది ఉంటారనమాట. చాలా అంటే కొన్ని సర్వేస్లో తెలిసింది ఏంటంటే పిల్లలు ఎంత తిన్నా కూడా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. వాటికి మెయిన్ రీజన్ ఏంటి అంటే వాళ్ళు తినే ఫుడ్ అనేది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయట్లేదంట. అంటే వాళ్ళు టీవీ పెట్టేసుకొని వాళ్ళు టీవీ చూస్తుంటారు లేదా మొబైల్లో ఆడుకుంటుంటారు. ఇటు పేరెంట్స్ వచ్చేసరికి అన్నం అనేది పెట్టేస్తుంటారు. వాళ్ళు ఏం పెట్టారో తెలియదు, అందులో ఏముందనేది వాళ్ళకి తెలియదు అనమాట. ఇక ఇప్పుడు పిల్లలందరూ అలాగే తయారయ్యారండి. ఏంటంటే వాళ్ళకి మొబైల్ ఇస్తేనే మేము తింటాం, మాకు మొబైల్ ఇస్తే మేము తింటాం అన్నట్టుగా వాళ్ళు తయారయ్యారు. దానికి మెయిన్ రీజన్ వాళ్ళని అనటానికి లేదండి. మనం చిన్నప్పుడు మనకి అవతల పనులు ఉన్నాయి, చాలా టైం అయిపోతుంది అన్నట్లుగా మనం వాళ్ళు తింటే చాలు అని మనం వాటిని వాళ్ళకి అలవాటు చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా అలాగే తయారైపోతున్నారు. ఇకపోతే నేను నేను చూసిన చాలామంది పిల్లల్లో కొన్ని హెల్త్ డ్రింక్స్ తాగిన వాళ్ళు కూడా చిన్న వయసులోనే వాళ్ళకి షుగర్ అనేది రావటం, అలాగే కంటి చూపు తగ్గిపోవటం లాంటి చాలా సమస్యలతో ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. సో మధ్యలో అయితే మన గారెలు ఎంతవరకు వచ్చినాయో చూద్దామా. సో చూశారు కదా ఫ్రెండ్స్, నేనైతే చక్కగా చేతి మీదే ఆవడనేది ఒత్తేసేసి నూనెలో అయితే వేసేస్తాను. కంపల్సరీ అందరు చేతి మీద అయితే చేయాలని లేదు. చక్కగా మన పాలిథిన్ కవర్ ఒకటి తీసుకొని ఆ పాలిథిన్ కవర్ మీద మనము గారె అనేది ఒత్తుకొని చక్కగా ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. సో ఇలా చూసారు కదా, ఆవడ వచ్చేసరికి కొంచెం ఆయిల్ పీల్చి కొంచెం లావుగా అనేది వస్తుంది. అదే నార్మల్ గారె అయితే కనుక మనకి ఫ్లాట్గా అంటే గట్టిగా వస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం లూజ్గా చేస్తాం కాబట్టి పిండి కొంచెం బాగా చక్కగా ఉబ్బుతాయి. అండ్ నేను ఒక వీడియోలో ఈ గారెపిండి అట్టుపిండి ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకోవడానికి చాలామంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదా బ్యాచులర్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వాటికి కూడా పక్కా కొలతలతో వాటర్ అంటే పక్కా వాటర్ ఎంత క్వాంటిటీ పోస్తే మనము చక్కగా వేసుకోవచ్చు అనేది మీకు నేను ఒక వీడియో అయితే చేస్తాను. వాటితో ఏంటంటే మనం సింపుల్గా అంటే ఎట్లాంటి వాళ్ళైనా సరే పిండి వేయటం రాని వాళ్ళు కూడా మనం ఆ కొలతల్లో కనుక మనం వేసుకున్నామంటే ఇడ్లీ పిండి అట్టుపిండి చక్కగా వచ్చేస్తాయి. మనం అసలు ఇంకా వాటి గురించి టెన్షన్ అనేది అవసరం ఉండదన్నమాట. సో ఇలా చక్కగా గారెలు అనేవి వేగిపోతున్నాయి కదా, రెండో వైపు కూడా మనం టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మనం చక్కగా వీటిని వేయించుకోవాలి. సో ఇవి వేగేలోపు మనం ఇంకొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది వరకు అయితే మాకు మా చిన్నతనంలో ఏంటంటే స్కూల్స్ మార్నింగ్ 9 నుంచి కానీ 10 నుంచి కానీ ఈవినింగ్ 4 వరకు అలా ఉండేవి. అండ్ ఈవినింగ్ టైంలో చక్కగా అవుట్డోర్ గేమ్స్ అన్నీ ఆడుకునే వాళ్ళము. కానీ ఇప్పటి రోజుల్లో మార్నింగ్ 6కి లేపుతున్నారు పేరెంట్స్, 7కి 7:30కి అంతా స్కూల్ బస్ వచ్చేస్తుంది. అండ్ అప్పుడు స్కూల్కి స్టార్ట్ అయితే వాళ్ళు మళ్ళీ 4 or 5కి స్కూల్ నుంచి వస్తున్నారు. అండ్ ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ట్యూషన్స్ అంటున్నారు, స్టడీ అవర్స్ అంటున్నారు. అసలు పిల్లలు అనేది అవుట్డోర్ గేమ్స్కే అలవాటు తప్పిపోయారండి. లేదా అంటే సండే కానీ ఫెస్టివల్ హాలిడేస్ సమ్మర్ హాలిడేస్లో చక్కగా తలా ఒక మొబైల్ పట్టుకొని కూర్చుంటున్నారు. కానీ ఎప్పుడైనా కూడా మొబైల్ ఆ రేడియేషన్కి పిల్లల కంటి చూపు దెబ్బతింటుంది ఫ్రెండ్స్. పిల్లల కంటిలో ఉండే రెటీనా ఏంటంటే చాలా డెలికేట్గా ఉంటుందన్నమాట. దానివల్ల ఏంటంటే మొబైల్ ఎక్కువగా చూస్తే కంటి రెటీనా దెబ్బతిని చిన్న వయసులోనే పాపం వాళ్ళకి కళ్ళద్దాలు వచ్చేస్తున్నాయి అన్నమాట.
నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళున్నారు. ఏంటంటే వాళ్ళు చిన్న వయసులో ఐ థింక్ 5, 6 ఇయర్స్‌కే వాళ్ళకి కంటి చూపయితే దెబ్బతినింది. వాళ్ళు పాపం కళ్ళజోడు పెట్టుకోవాలంటే చిన్న పిల్లలు కదా ఫ్రెండ్స్! కళ్ళజోడంటే అది బరువుగా ఉంటుంది కాబట్టి వాళ్ళు పెట్టుకోరు. అండ్ అలా అలా వాళ్ళ సైట్ అయితే 10, 12 ఇయర్స్ వచ్చేసరికి చాలా ఎక్కువైపోయి స్కూల్లో బోర్డు మీద లెటర్స్ కూడా కనిపించవనమాట. కాబట్టి పేరెంట్స్ ప్లీజ్ పిల్లలకైతే మొబైల్స్ అవి అలవాటు చేయకండి. సో ఇలా పెరుగు ఆవిడ కూడా రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. సో చూశారు కదా మన ఈ వ్లాగ్లో మన 2 హెల్దీ రెసిపీస్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉన్నాయి అనేది నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ నేను అడిగిన పొడుపు కథకి కూడా కామెంట్ బాక్స్లో ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.